ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సామెతల గ్రంథం 4:18. మత్తయి సువార్త 16లో శిష్యులు ప్రభువైన యేసు చెప్పిన సామాన్య బోధనలు విన్నను అర్థం చేసుకొనలేకపోయిరి. ఒక సందర్భమున ప్రభువైన యేసుక్రీస్తు పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. ఆ దినమునే శిష్యులు రొట్టెలు తీసుకుని వెళ్ళుటకు మరచి ఉండిరి. ప్రభు ఆ రీతిగా చెప్పినప్పుడు వారు రొట్టెలు మర్చినందునని ప్రభు హెచ్చరించుచున్నాడని తలంచిరి. ఈ విధముగా అనేక పర్యాయములు ప్రభు మాటలను వారు గ్రహించలేకపోయిరి. అట్లే మీరు కూడా అనేక ప్రసంగములు విన్నను, అవి స్వంత అనుభవంలోనికి రావు. అనేకసార్లు ఈ మాటలు ఒక చెవి గుండా ప్రవేశించి ఇంకొక చెవి ద్వారా బయటికి పోవును. ప్రభు స్వరమును విని ఆయన చెప్పునది గ్రహించు వరకు మీ పట్టుదలను వదలకూడదని మీతో మనవి చేయుచున్నాము. అప్పుడే మీ జీవితములు మార్పు చెందును, భారములు తేలిక చేయబడును, కన్నులు తెరవబడును, సందేహములు తీరిపోవును, భయము తొలగిపోవును, శత్రు పన్నాగములు ఓడించబడును. ప్రభు యొక్క స్వరమును వినుటకు నేర్చుకునుట మహా అద్భుతమైన సంగతి. దేవుని వెలుగు లేనిది ఆయన స్వరమును వినుట అసాధ్యము. దేవుని స్వరమును స్పష్టముగాను నిస్సందేహముగాను వినవలననుచో ఇది మొదటి మెట్టు. దేవుని వెలుగు నీలో ప్రవేశించి దినదినము అధికముగా ప్రకాశించుచుండును. సామెతల గ్రంథం 4:18. ఈ వెలుగు నీలో మొదట ఒక సూక్ష్మ కిరణం వలె ప్రవేశించినను తరువాత ప్రకాశవంతముగా మార్చబడును. ఈ దైవ వెలుగు లేనిది నీవు ఆయనను తెలుసుకొనలేవు, వినలేవు, మరియు చూడలేవు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.